అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 33వ భాగం. రచయిత జంపాని శివగారు. నిత్యకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే, "నువ్వు నీ కళ్ళతో చూస్తే కానీ నువ్వు నమ్మవు కదా! సరే నువ్వు మెట్ల దగ్గరే మీ అన్నయ్యకి తెలియకుండా చూస్తూ ఉండు. నేను కావాలనే మీ అన్నయ్యతో గొడవ పడతానని" కృష్ణ కిందకి వెళ్తూ ఉండగా, నిత్య కృష్ణ చేయి పట్టుకొని ఆపేసి, "వద్దండి, మీరు మా అన్నయ్యతో గొడవ పడడం నాకిష్టం లేదు. అది నాకు మా అన్నయ్య ప్రేమ గురించి నిరూపించాలని మీరు గొడవ పడనవసరం లేదని" అంటుంది. కృష్ణకి ఆ నిమిషం అర్థమవుతుంది నిత్యకి విక్రమ్ అంటే ఎంత ఇష్టమో అని. కృష్ణ చేసిన పొరపాటు సరిదిద్దుకోలేని పొరపాటు కాబట్టి కృష్ణ నిత్య వైపు చూసి, "నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నిత్య" అని అంటాడు. నిత్య కృష్ణ వైపే అయోమయంగా చూస్తూ, "మీరేం అడగాలని అనుకుంటున్నారు" అన్నట్టుగా చూస్తుంది. అది ఏంటంటే, "నువ్వు మన బంధాన్ని ఒప్పుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు నీకిష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాను కాబట్టి, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మనిద్దరం విడాకులు తీసుకొని విడిపోదామని" అంటాడు. నిత్య ఆశ్చర్యంగా కృష్ణ వైపే చూస్తూ ఉంటుంది. కృష్ణ మాట్లాడుతూ, "మన గురించి ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు మనం విడిపోయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి. నీకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి మనం సిటీకి వెళ్ళాక డైవర్స్‌కి అప్లై చేద్దామని" అంటాడు కృష్ణ. నిత్య ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి మౌనమే అర్ధాంగీకారం అనుకొని నిత్యకు కూడా విడాకులు కావాలని అనుకుంటుందని అక్కడి నుంచి కృష్ణ వెళ్ళిపోతాడు. సంధ్య వంట పూర్తి చేసి, "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు మామయ్య గారిని పిలవండి సార్" అని చెప్పేసి అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ ధనంజయ్ గారి రూమ్‌లోకి వెళ్ళి బాబాయ్ అని పిలుస్తాడు. ధనంజయ్ గారు మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. విక్రమ్ ధనంజయ్ గారి భుజం మీద చెయ్యేసి, "ఏమైంది బాబాయ్, ఎందుకు ఆలోచిస్తున్నావు" అని అడుగుతాడు. ఆయన విక్రమ్ వైపు చూసి, "నిజంగా మీరింత కష్టాల్లో ఉన్నారని నాకు తెలియలేదు విక్రమ్. పూజారి చెప్పేంత వరకు నాకు కూడా అనిపించలేదు. ఆ రౌడీలు మీ అమ్మని ఎందుకు పొడిచారో కూడా నాకిప్పటికీ అర్థం కావట్లేదు. కానీ మిమ్మల్ని కాపాడుకోగలిగానని ఒక్క సంతోషం మాత్రం నాకుందని" అంటారాయన. విక్రమ్ నవ్వుతూ, "వాళ్ళెందుకు అమ్మని పొడిచారో నేను కనిపెడతానులే బాబాయ్. కానీ నీలాంటి బాబాయ్ మాకు దొరకటం మా అదృష్టం. ఎందుకంటే ఎవరో పిల్లలు రోడ్డు మీద ఏడుస్తున్నారని నాకెందుకులే అని వదిలేయకుండా మమ్మల్ని తీసుకొని వెళ్ళి నీ సొంత పిల్లల్లాగా పెంచారు కదా! మీరు పెళ్లి కూడా చేసుకోకుండా మీ జీవితం మొత్తం మా కోసమే మీరు ధారపోశారు. మీలాంటి మంచివారు మా జీవితంలో ఉండటం మా అదృష్టం" అని అంటారు. ధనంజయ్ గారు చిన్నగా నవ్వుతూ, "నీకొకటి తెలుసా విక్రమ్, అప్పుడు నీకు కరెక్ట్‌గా 11 సంవత్సరాలుంటాయి. నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది కానీ, నేను మీ ఇద్దరు ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పా. దానికి ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని ఆశ్రమంలో చేర్పిద్దామని అంది. నేను తనని ఇష్టపడ్డాను కానీ, ఆ అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. తను యాక్సెప్ట్ చేసుంటే నేను తనని పెళ్లి చేసుకునేవాడిని కానీ, తనకి మీరొద్దని చెప్పింది. నిజంగా ఆ దేవుడు ఎంత విచిత్రంగా మనుషులతో ఆటలాడతాడో కదా! మీరు నా జీవితంలోకొచ్చిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను విక్రమ్. కానీ నిత్య గురించే నా బాధంతా. కృష్ణ నిత్యని బాగా చూసుకుంటాడా అని దిగులుగా అంటాడు. విక్రమ్ చిన్న నవ్వుతో, "మన నిత్యని కృష్ణ అంత బాగా ఎవరూ చూసుకోరు బాబాయ్. కిరణ్, నిత్యాలు ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ కృష్ణ ఇలా సడన్‌గా వచ్చి నిత్యని పెళ్లి చేసుకుంటారని నేను కూడా అస్సలు అనుకోలేదు. కిరణ్ గురించే ఆలోచిస్తున్నాను నేను బాబాయ్. మగవాళ్ళ మనసు ఆడపిల్లని తొందరగా అర్థం చేసుకుంటుంది. కానీ మగవారి మనసుకి ఒక్కసారి ప్రేమ దగ్గరైతే మళ్ళీ ఇంకొకరి మీద ప్రేమ పుట్టడం చాలా కష్టం. నేను కిరణ్ గురించే ఆలోచిస్తున్నా. నిత్యకి కృష్ణ తోడున్నాడు. మరి కిరణ్‌కి" అని విక్రమ్ అంటాడు. "నువ్వు చెప్పేది కూడా నిజమే విక్రమ్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కిరణ్‌కి ఎవరినైనా చూసి పెళ్లి చేద్దామా" అని అడుగుతారు. "మనం ఇక్కడ పూజ పూర్తి చేసుకొని, కొన్ని పనులు ముగించుకొని, మన ఊరు వెళ్ళాక అక్కడ మంచి సంబంధం చూసి మన కిరణ్‌కి పెళ్లి చేద్దామని" అంటాడు విక్రమ్. కిరణ్ నరేష్ ఎక్కడున్నాడో వెతుకుతూ మాఫియాలో ఒక డాన్ అయిన అతని దగ్గరకు వెళ్ళి చూద్దామని, నరేష్‌ని మాకు అప్పగించండని, వాడు మీ దగ్గరే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటాడు. అతను కిరణ్ వైపు చూస్తూ, "ఏంటి మా దగ్గరే ఉన్నాడని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మీకెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరిచ్చారు?" అని కోపంగా అరుస్తాడు. కిరణ్ ఏమాత్రం భయపడకుండా, "మీకు ఆదిత్య గురించి బాగా తెలుసు కదా" అని అంటాడు. అతనికి కొంచెం కంగారుగా అనిపించి, "తెలుసు. ఆదిత్య బాయ్ గురించి మాకెందుకు తెలియదు" అని తడబడుతూ అంటాడు. "కదా! ఇప్పుడు ఆదిత్య బాయ్ వెతుకుతోంది ఆ నరేష్‌ని" అని కిరణ్ చెప్పడంతో అతను కంగారు, భయం మొత్తం పోయినట్టుగా నవ్వుతూ ఉంటాడు. కిరణ్ ఆశ్చర్యంగా,
ఇప్పటి వరకు భయపడినవాడు సడన్గా ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా నవ్వుతున్నాడు అని అనుకొని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంటాడు. అతను ఎవరికో సరిగ్గా సైగ చేసినట్టుగా కిరణ్ గమనించి చుట్టూ చూసేసరికి అతని మనుషులు కిరణ్ని పట్టుకొని ఒక చైర్లో కట్టేస్తారు. కిరణ్ కోపంగా అతన్ని చూసి, చూడు ఆదిత్య, ఇక్కడికి వచ్చాడంటే నీ పని అవుట్ అని కిరణ్ అంటాడు. ఆదిత్య బా, ఇక్కడికి రావాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఈరోజు సాయంత్రం నిన్ను ఇక్కడి నుంచి పైలోకానికి పంపించేస్తానని అతను క్రూరంగా నవ్వుతూ అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అతను మనిషి రానా సార్ అని పిలుస్తాడు. రానా కోపంగా వాడి వైపు చూసి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. అది నరేష్ మిమ్మల్ని కలవాలంటున్నాడు అని తడబడుతూ చెప్తాడు. నిత్య ఏడుస్తూ, ఇప్పుడు కృష్ణ సార్ నాకు విడాకులు ఇస్తా అంటున్నారు, మరి కిరణ్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? అతన్ని పెళ్లి చేసుకున్న ఒకసారి పెళ్ళై నేను ఇంకొకరి భార్యగా ఎలా వెళ్ళగలను? వీళ్ళ ఇష్టానికి వీళ్ళు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. ఒకరేమో ప్రేమ అన్నారు. అతని ప్రేమ నాకు దక్కేలోపే ఇతను తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. సరే అని ఇతని భర్తగా ఒప్పుకొని జీవించాలని నిర్ణయించుకున్న నాకు ఇప్పుడు వచ్చి విడాకులు కావాలని అంటున్నాడు. అసలు నేను ఆడపిల్లని అనుకుంటున్నారా లేక ఆటబొమ్మను అనుకుంటున్నారా అని నిత్య ఏడుస్తూ అనుకుంటూ ఒక నిర్ణయానికి వస్తుంది. కృష్ణ బయటకు వెళ్ళి, అంటే నిత్యకు కూడా నేను ఇష్టం లేదా? తనంత మౌనంగా ఉంది అంటే తనకి నేనంటే ఇష్టం లేదనే కదా అర్థం. ఎందుకో రాధ తర్వాత నా మనసుకు నచ్చింది నిత్య మాత్రమే. ఇప్పుడు తనకి విడాకులు ఇవ్వాలంటే నా మనసు రావట్లేదు. కానీ నా వల్ల తను బాధపడటం నాకు ఇష్టం లేదు. నేను తను విడిపోతే అయినా తను సంతోషంగా ఉంటుంది. అదే చాలు నాకు అని కృష్ణ అనుకొని నిత్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మోహన్ సీతని కారులో ఎక్కించుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సీత భయంగా, అంత ఫాస్ట్గా వెళ్ళకండి, కార్ని ఆపండి అని అరుస్తుంది. మోహన్ సీత వైపే కోపంగా చూస్తూ, ఎన్ని నాటకాలు ఆడావు, నేను నిన్ను కార్తో గుద్దానా అని అంటాడు. సీత కూడా మోహన్ వైపే కోపంగా చూస్తూ, మరి లేకపోతే నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చేసావు, మరేం చేయాలి నేను అని అంటుంది. నా ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా సీత, మొన్నే రీసెంట్గా బావ ఇలా నిత్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని బావ యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను ఇంట్లో మాట్లాడి చెప్తా అని చెప్పాను కదా నీకు, అయినా నువ్వెందుకు నా వెనకాలే ఊరొచ్చావని అంటాడు. సీత కోపంగా చూస్తూ ఏంటి అని అంటుంది. మోహన్కి ఏదో గుర్తుకొచ్చి, అంటే మీ సొంతూరు ఇదేనా, మరి నాకెప్పుడు చెప్పలేదు అని అడుగుతాడు. నువ్వెప్పుడైనా నా ఊరు గురించి అడిగావా? మా పేరెంట్స్ గురించి అడిగావా? అసలు నీకు చెప్పడానికి ప్రపోజ్ చేశావు, లవ్ చేస్తున్నానని చెప్పావు, వెంటపడి మరీ తిరుగుతున్నావు. సరే, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేశానో లేదో, ఇలా ఊరు వెళ్తున్నా అని అక్కడ చెప్పేసి ఇక్కడ తేలావు అని అంటుంది. నేను ఊరి పేరు చెప్పినప్పుడైనా మా ఊరని చెప్పొచ్చు కదా అని మోహన్ అడుగుతాడు. నేను ఎందుకు చెప్పాలి? నువ్వేమన్నా మా పేరెంట్స్తో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటావా అని సీత కోపంగా అడుగుతుంది. మోహన్ సీత వైపు చూసి, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అవసరం లేదులే, మా అమ్మ చూస్తే నన్ను అట్ల కాడుతూ తిరగేసి కొడుతుంది, నేను వెళ్ళగలను అని సీత కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే మోహన్ కార్ డోర్ ఓపెన్ అవ్వకుండా లాక్ వేస్తాడు. సీత కోపంగా మోహన్ వైపే చూస్తూ, లాక్స్ ఓపెన్ చేయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటుంది. మోహన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా సీత వైపే చూస్తూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరూ నన్ను క్షమించాలి. నేను ఈ స్టోరీలో ఒక మిస్టేక్ చేశాను. అది ఏంటంటే ధనుంజయ్ అనే పేరు నేను కిరణ్ వాళ్ళ నాన్నకు పెట్టాను. ఇంకా విక్రమ్ వాళ్ళ బాబాయ్ పేరు గిరిధర్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇక నుంచి కన్ఫ్యూజ్ అవ్వను. కిరణ్ వాళ్ళ నాన్నగారి పేరు ధనుంజయ్, విక్రమ్ వాళ్ళ బాబాయ్ పేరు గిరిధర్. ఒక రూమ్లో విక్రమ్ ఫొటోస్ని చూస్తూ ఆ ఫొటోస్తోనే మాట్లాడుతూ ఉంటుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏమైంది స్వీటీ, నువ్వు ఇంకా విక్రమ్ని మర్చిపోలేదా అని అడుగుతాడు సత్య. మీకు ఈ అమ్మాయి గురించి తెలియాలంటే ముందు ఎపిసోడ్స్లో ఉంటుంది చూడండి. స్వీటీ కోపంగా సత్య వైపే చూస్తూ, ఎలా మర్చిపోతాను అనుకున్నావు? విక్రమ్ నన్ను లవ్ చేయకపోవచ్చు, కానీ నేను విక్రమ్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. అలాంటిది నా ప్రేమ కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటా అని అనుకుంటున్నాడా? అసలు అది ఎప్పటికీ జరగదు. విక్రమ్ని వదిలిపెట్టను, అలాగే దాన్ని భూమి మీద లేకుండా చేస్తానని స్వీటీ పిడికిలి బిగించంటుంది. సత్యకి కొంచెం భయంగా అనిపించి, చూడు స్వీటీ, నువ్వు తప్పు చేస్తున్నావు. మనం ఉండి ఉండి నిప్పుతో ఆడుకుంటున్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకైనా అర్థమవుతుందని కోపంగా అంటాడు. స్వీటీ వంకరగా నవ్వుతూ, ఏంటి, ఆ సంధ్య మీద ఇంకా నీ ఆశ తీరలేదా? సరే అయితే ఆ సంధ్యని విక్రమ్ నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపో, లేదంటే ఆ సంధ్యని నా చేతులతో నేనే చంపేస్తా అని స్వీటీ అంటుంది. సత్య మనసులోనే, వామ్మో, ఇప్పుడు గనక నేను సంధ్యని తీసుకొని వెళ్ళానంటే విక్రమ్ చేతిలో నా చావు కన్ఫామ్.
సంధ్య కాకపోతే ఇంకొక అమ్మాయిని నేను ప్రేమించొచ్చు. కానీ అలాంటిది ఇప్పుడు ఈ సంధ్యని తీసుకొని వెళ్ళానే అనుకో, విక్రమ్ అసలు మంచి చెడు కూడా చూడకుండా నాకు డైరెక్ట్‌గా ముందే పిండం పెట్టేస్తాడు. నాకెందుకొచ్చిన గొడవ అని అనుకుంటూ అదంతా అవ్వని పని కానీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని సత్య అంటాడు స్వీటీకి. సత్య అవసరం ఉంది కాబట్టి, ప్లీజ్ సత్య ఇక్కడే ఉండు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? నన్నొంటరిగా వదిలేసి వెళ్ళకని అంటుంది. సత్య కంగారుగా అమ్మకి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడు నీ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడితే అక్కడ అమ్మకి సీరియస్ అవుతుంది. దయచేసి నన్నొదిలేయ్. తల్లి నీకొక దండం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్య. స్వీటీ కోపంగా ఛీ! వేస్ట్ ఫెలో. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా విక్రమ్‌ని ఎలా నేను దక్కించుకోవాలో నాకు బాగా తెలుసని స్వీటీ మనసులోనే అనుకుంటూ ఒక ఆలోచనకి వచ్చి క్రూరంగా నవ్వుతుంది. కిరణ్ కట్టేసిన రానా మనుషులు ఒక చీకటి గదిలోకి తీసుకొని వెళ్లి అక్కడ బంధిస్తారు. రానా నరేష్ దగ్గరికి వెళ్లి చెప్పు నరేష్ ఏమైంది? నన్నెందుకు పిలిచావని అడుగుతాడు. ఆ కిరణ్ గాడిని చంపకుండా అలా ఎందుకు వదిలేసావని అడుగుతాడు. అది సరే ముందు చెప్పు. నీకు ఆదిత్య ఎలా తెలుసు? ఇంకా ఈ కిరణ్ వీళ్ళందరూ నీకు ముందు నుంచే తెలుసా? నువ్వు మా గ్యాంగ్‌లో ఒక మనిషివి కాబట్టే నీకు నేను హెల్ప్ చేశాను. లేదంటే అసలు ఆదిత్యకి ఎదురు తిరిగి మేము ఏమీ చేయలేము. అలాంటిది నీ వల్ల ఈరోజు ఆదిత్యకి ఎదురు తిరగాల్సి వచ్చింది అని అంటాడు. నరేష్ చిన్నగా నవ్వుతూ, ఆ నవ్వుని పెద్దదిగా చేస్తూ అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మోగిపోయేలాగా పెద్దగా నవ్వుతాడు. రానా ఆశ్చర్యంగా నరేష్ వైపు చూస్తూ ఇప్పుడెందుకలా నవ్వుతున్నావు? అసలేంటిదంతా అని రానా సీరియస్‌గా అడుగుతాడు. నీకు ముందు ముందు అంతా తెలుస్తుంది. రానా ఇప్పుడైతే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కిరణ్ గాడిని చంపేయని అంటాడు. రానా ఆలోచిస్తూ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఇది ఆదిత్యకి తెలిసిందంటే నా గ్యాంగ్ ఆనవాళ్ళు కాదు కదా! కనీసం నా ఒంట్లో ఉన్న ఒక్క ఎముక కూడా భూమి మీద లేకుండా చేస్తాడని రానా భయపడుతూ అంటాడు. నరేష్ కోపంగా నువ్వింత పిరికివాడివనుకోలేదు. అనవసరంగా నీ సహాయం కోరానని అంటాడు. రానా కోపంగా నరేష్‌కి గన్ గురిపెట్టి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నిక్కడికిక్కడే చంపేస్తానని అంటాడు. నరేష్ నవ్వుతూ అవునా? చంపేస్తావా? అసలు నేనెవరో తెలుసా నీకు అని సీరియస్‌గా అంటాడు రానా. నువ్వెవరైతే నాకేంటి? నాకు నువ్వు చావడమే కావాలి అని కోపంగా అంటాడు. సరే నేనెవరో వెళ్ళి మీ అమ్మని అడుగు చెప్తుంది అని నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోపంగా చెప్పేసి. రానాకి అసలేం అర్థం కాదు. ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కనుక నేను తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది నా ప్రాణాలకే డేంజర్. నాతో పాటు నాతో ఉన్న మనుషులకు కూడా అది చాలా డేంజర్. దేనికైనా మంచిది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ జైల్లో కూర్చొని ఆ కట్లను వదిలేస్తూ అనవసరంగా ఇక్కడికొచ్చాను. ఇక్కడ నరేష్ గాడు కనిపించలేదు. పైగా వీళ్ళు నన్ను బంధించారు. ఈ విషయం విక్రమ్‌కి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రానా మనుషుల్లో ఒకడు వచ్చి సార్ ఫుడ్ తినండని అంటాడు. నాకిదొద్దు కానీ నాకొక హెల్ప్ చేస్తావా? నిన్ను ఈ గ్యాంగ్‌కి ఓనర్ చేస్తా అని కిరణ్ అంటాడు. కిరణ్ చెప్పిన మాటలకి అతనికి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అనిపించి మళ్ళీ రానా చేతిలో తన ఫ్యామిలీ బలైపోతుందని గుర్తుకొచ్చి లేదు సార్ నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. రానా సార్ మంచివాడు కాదు. మా ఫ్యామిలీని మొత్తాన్ని నాశనం చేస్తాడు. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేనని అంటాడు. కిరణ్‌కి ఏమి చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కిరణ్‌కి ఏదో ఆలోచన వచ్చినట్టుగా అనిపించి సరే అయితే ముందు నా కట్లిప్పు అని అంటాడు. అతను లేదు సార్ నేను మీ కట్లు విప్పను అని అంటాడు. కిరణ్ కోపంగా ఒరేయ్ ఎదవ నువ్వు ఇప్పుడు కట్లు విప్పకపోతే నేను భోజనం ఎలా తినాలిరా చచ్చినోడా! చచ్చు వెధవ కళ్ళు వేసుకొని, ఏ కళ్ళేమైనా దొబ్బాయా నీకు? చేతులు కట్టేసి భోజనం తినమంటున్నావు అని అరుస్తాడు. కిరణ్ తిడుతూ ఉంటే అయోమయంగా చూస్తూ, అది సార్ మా బాస్ ఆర్డర్. మీ కట్లు విప్పొద్దని చెప్పాడని అమాయకంగా చెప్తాడు. ఒరేయ్ దున్నపోతులా పెరిగావు. బుర్ర పని చేయట్లేదా? మరి నాకు వాష్‌రూమ్ వస్తే కట్లిప్పకపోతే నేను ఎలా వెళ్తారా? వాడికి బుర్ర లేదు. నీకు కూడా బుర్ర లేదా? అని కిరణ్ అంటాడు. సార్ మీరలా తిట్టొద్దు. నాకు కోపం వస్తుంది. మీరు తింటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతా అని అంటాడు. కిరణ్ కోపంగా నీకసలు బుద్ధుందా? పంది మొహం, దున్నపోతు చేతులు కట్టేసి భోజనం చేయమంటే ఎలా తింటార్రా అడ్డగాడిద అని తిడతాడు. కిరణ్ తట్లకి వాడి వెర్రిమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. కిరణ్ కోపంగా చూడడంతో వాడికి భయంగా అనిపించి, సార్ మీరలా చూడకండి. కావాలంటే నేను మీకు తినిపిస్తా అని అంటాడు. ఛీ ముష్టిమొహం ఎదవ నీ చేత్తో నేను తినాలా? పోరా ఇక్కడి నుంచి పో. నాకేం అక్కర్లేదని అంటాడు. అతను లేదు సార్ మీరు తినే వరకు మా సార్ ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పాడని అంటాడు. కిరణ్‌కి తల కొట్టుకోవాలని అనిపించినా కూడా అతను ఉన్న సిట్యుయేషన్‌కి చేతులు కట్టేసి ఉండడంతో విసుగ్గా వాడి వైపే చూసి, ఒరేయ్ నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు కట్టేసి ఉన్నాయిరా.
నీకు దండం పెడతానురా! ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అని అంటూ కిరణ్ అసహనంగా అంటాడు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఒక బెడ్‌రూమ్ మొత్తం కిరణ్ ఫోటోస్‌తో నిండిపోయి, ఆ ఫోటోస్ మొత్తం లైటింగ్ వెలుగుతూ ఉంటుంది. ఆ రూమ్‌లో ఒక అమ్మాయి కిరణ్ ఫోటోస్ చూస్తూ, "ఎక్కడున్నావు బంగారం? అసలు నా కంటికి కనిపిస్తావా లేదా?" అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి దగ్గరికొచ్చి, "ఇంకా ఎన్ని రోజులని ఫోటోస్ చూస్తూ ఉంటావు? మీ అన్నయ్య నీ కోసం ఎన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడో తెలుసా? కనీసం ఒక్కరి ఫోటో కూడా చూడకుండా నువ్వు ఇతని ఫోటోస్ చూస్తూ ఇలా టైం వేస్ట్ చేస్తున్నావెందుకు?" అని అరుస్తుంది. ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మ మాటలు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కిరణ్ ఫోటోస్ చూస్తూ ఉండడంతో దీనికి పిచ్చి బాగా ముదిరిపోయిందని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిరణ్ అతనితో వాదించి, వాదించి, "ఒరేయ్! నీకు దండం పెడతానురా! నాకరిచే ఓపిక కూడా లేదు. ప్లీజ్ కొంచెం మంచినీళ్ళివ్వరా?" అని అడుగుతాడు. అతను లేదు నేను ఒప్పుకోను సార్. మీరు భోజనం చేయండి. అప్పుడు మీకు మంచినీళ్ళిస్తానని అంటాడు. కిరణ్‌కింకా కోపం వచ్చి ఒరేయ్! అని పళ్ళు కొరుకుతూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటాడు. అతను కిరణ్ తిట్లకు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అతను ఫాస్ట్‌గా పరిగెత్తే ప్రాసెస్‌లో రానా ఎదురుగా రావడం చూసుకోకుండా రానాకి గుద్దుకుంటాడు. అమ్మ బాబోయ్! చచ్చాన్రోయ్ దేవుడా! అని కింద పడతాడు. ప్లేట్‌లో ఉన్న భోజనం కూడా కింద పడేసరికి రానాకి కోపం వచ్చి అతన్ని పైకి లేపి చెంప మీద ఒకటి కొట్టి కళ్ళు నెత్తిన పెట్టుకొని కనిపిస్తున్నావా? అన్నం విలువ తెలియట్లేదా నీకు? భోజనాన్ని ఇలా కింద పడేస్తావా? అని తిడతాడు. అతను భయపడిపోయి సార్ ప్లీజ్ నేను చూసుకోలేదు. కంగారులో ఇలా వచ్చేసాను. మీరు నన్నేం చేయకండని అంటాడు. నేనేం చెయ్యను కానీ ఆ భోజనం మొత్తం ప్లేట్‌లో తీసుకొని నువ్వే తిను. లేదంటే నా చేతిలో చస్తావని అంటాడు. సార్ అన్నం కింద పడిపోయింది కదా! అని అతను అయోమయంగా చెప్తూ ఉంటే, అదంతా నాకు అనవసరం. నువ్విప్పుడు ఆ భోజనం వేస్ట్ చేయకుండా తినాల్సిందే అని అంటాడు. అతను చేసేదేం లేక ఆ భోజనం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రానా కోపంగా కిరణ్ రూమ్‌లోకొచ్చి ఎందుకు భోజనం చేయలేదు అని అరుస్తాడు. ఒకడు ఇప్పటిదాకా బుర్ర తినిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తయారయ్యావా? మీకు చెప్తే అర్థం కాదా? నాకు ఆకలిగా లేదు. అలాగే నాకు కొంచెం మంచినీళ్ళు కావాలని కిరణ్ అంటాడు. కిరణ్‌ని అలా బంధించి ఉంచినా కనీసం అతనిలో చిన్న భయం కూడా రానాకి కనిపించలేదు. రానా బయట ఉన్న మనిషికి మంచినీళ్ళు తెమ్మని ఆర్డర్ వేస్తాడు. అతను మంచినీళ్ళు తీసుకొని రావడంతో కిరణ్‌కి ఆ వాటర్‌ని తాగించి, "నేను నిన్ను ఒకటి అడగనా?" అని అంటాడు. కిరణ్ నవ్వుతూ, "అడుగు" అని అంటాడు రానాతో. రానాకి కిరణ్ నవ్వు చూస్తూ ఉంటే తన వెన్నులో వణుకు పుట్టినా కూడా పైకి మాత్రం అది చూపించకుండా గంభీరంగా ఉంటూ, "ఇప్పుడు నిన్ను ఇక్కడ మేము బంధించుంచాం కదా! మరి నీకెందుకు భయం కూడా లేకుండా ఇలా నవ్వుతూ ఉన్నావు?" అని అడుగుతాడు. "నేనెవరికీ భయపడను. ఒక్క నా ఫ్రెండ్‌కి తప్ప అది ఆదిత్యకి. వాడికి తప్ప నేనెవరికీ భయపడనని కిరణ్ కేర్‌లెస్‌గా చెప్తాడు. కిరణ్ మాటలు విన్న రానా ఆదిత్య అని చెప్పడంతో వామ్మో! ఈ ఆదిత్యతో డేంజర్. ఇప్పుడు ఈ కిరణ్‌ని వదిలేయాలా? లేదంటే ఆ నరేష్ చెప్పినట్టు చంపేయాలా? ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య రూమ్‌లో నుంచి అక్కడికొచ్చి అందరినీ భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనం చేయడానికొచ్చి కూర్చుంటారు. నిత్య మాత్రం విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది. కనీసం విక్రమ్ ఒక్కసారైనా తనని చూడకపోతాడా అని తను ప్రాణంగా ప్రేమించిన చెల్లి వైపు చూస్తాడేమో అనే ఆశతో నిత్య అలాగే చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ మాత్రం నిత్య వైపు చూడకుండా తన పాటికి తను తింటూ ఉంటాడు. నిత్య విక్రమ్ వైపు చూస్తూనే కృష్ణ తనతో మాట్లాడిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకిప్పుడు సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నారు? నేనంటే ఇష్టం లేదా? మరి అన్నయ్య మీద పగతోటి నన్ను పెళ్లి చేసుకున్నారా? అలాంటప్పుడు వేరే విధంగా అతని పగని తీర్చుకోవచ్చు కదా! నన్ను పెళ్లి చేసుకొని ఎందుకిలా బాధ పెట్టడం అని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ నేనే అనవసరంగా నిత్య జీవితంలోకి వెళ్ళాను. ఇప్పుడు తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. అసలు నేను ఏం చేస్తున్నానో నాకు కూడా అర్థం కావటం లేదు. ఎందుకిలా ఆలోచిస్తున్నాను? ఒకసారి తనని చూస్తే బాధేస్తుంది. తనని జీవితాంతం సంతోషంగా చూడాలని అనిపిస్తుంది. మరోసారి నా వల్ల తను ఎలాంటి బాధ అనుభవించకూడదని అనిపిస్తోంది. ఏం చెయ్యాలి నేను అని ఆలోచిస్తూ ఉంటాడు. సంధ్య లోపల ఉన్న రాజ్యం రామోదర్ తప్పించుకొని వాళ్ళకేమైనా హాని చేస్తారేమో అన్న భయంతో సరిగ్గా తనకి తినబుద్ధి కాదు. విక్రమ్ అది గమనించి, "చూడు నువ్వొకరి గురించి ఆలోచించకు. వాళ్ళని ఎలా అంతం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ప్రశాంతంగా తిను" అని విక్రమ్ చెప్పడంతో సంధ్య సైలెంట్‌గా ఉంటుంది. విక్రమ్ మాత్రం "ఏమైంది? ఈ కిరణ్ గాడు ఫోన్ కలవట్లేదు. అసలెక్కడికి వెళ్ళాడు? ఆ నరేష్ గాడు గురించి ఏమైనా తెలిసిందా లేదా?" అని ఆలోచిస్తూ విక్రమ్ ఫాస్ట్‌గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని, సెల్ ఫోన్ తీసుకొని బాడీగార్డ్స్‌కి మెసేజ్ చేస్తాడు. బాడీగార్డ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకపోవడంతో విక్రమ్‌కి కిరణ్ గురించి తన విషయంలో ఎక్కువ కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. గిరిధర్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి భోజనం చేసి విక్రమ్ పూజారి గారిని పిలిపించి పూజకి ఏర్పాట్లు చేయడానికి ఎప్పుడు బాగుంటుందో కనుక్కోమని
తొందరగా ఇక్కడ పూజని కంప్లీట్ చేసుకొని మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. కానీ విక్రమ్ మాత్రం గిరిధర్ మాటలేవి పట్టించుకోకుండా కిరణ్‌కి కాల్ చేస్తూనే ఉంటాడు. మోహన్ సీత వాళ్ళ ఇంటి ముందు తన కార్‌ని ఆపుతాడు. కథ ఇంకా ఉంది. మరి కిరణ్‌ని నరేష్ వాళ్ళు బంధించారని విక్రమ్ తెలుసుకుంటాడా? కిరణ్‌ని ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరు? మరి మోహన్ సీతని వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతాడా లేదా? నిత్య కృష్ణకి విడాకులిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.